అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను ఏపీ అండ్ తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి పోస్టల్ స్టాఫ్ అందరికి కూడా చిరపరిచితున్నానండి. వీ హ్యావ్ కండక్టెడ్ మెనీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ సప్లయింగ్ మెటీరియల్. దీని ద్వారా నేను అందరికీ చిరపరిచితున్నానండి. సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఆల్మోస్ట్ అన్ని డివిజన్స్లోనూ 2 సర్కిల్లోనూ పనిచేస్తున్నారనే విషయం కూడా అందరికీ తెలిసిందేనండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్స్ మనకు 17th ఆగస్టుకు పిఏ ఎగ్జామ్, 31st ఆగస్టుకు పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించి నేను అనేక వీడియోలు చేస్తూ ఇంపార్టెంట్ అనేటువంటివన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అందరూ కూడా చూస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ మీకు ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్స్ వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. కమింగ్ టు ద పాయింట్, రెగ్యులేషన్ నంబర్ 67లోనండి, రెగ్యులేషన్ నంబర్ 67లో వన్ టాపిక్ అండి, స్మాల్ టాపిక్ వాజ్ డిస్కస్డ్. వాట్ ఈజ్ ఇట్ అంటే డిటెన్షన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ అన్డెలివర్డ్ ఐటమ్స్ అట్ రిటర్న్ లెటర్ ఆఫీస్. డిటెన్షన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ అన్డెలివర్డ్ ఐటమ్స్ అట్ రిటర్న్ లెటర్ ఆఫీస్. మీకు తెలుసండి, ఆర్ఎల్ఓ విల్ బి లొకేటెడ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్కిల్ హెడ్ క్వార్టర్స్. ప్రతి సర్కిల్ కేంద్రంలో కూడా ఆర్ఎల్ఓ ఉంటుందండి. అన్ని సర్కిల్స్కు కూడా ఒక్కొక్క ఆర్ఎల్ఓ ఉంటుంది. హౌ మెనీ అంటే వాట్ ఈస్ ద డిటెన్షన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ది అన్డెలివర్డ్ ఐటమ్? దీనికి ఏంటి, యాక్చువల్గా అన్క్లెయిమ్డ్, ఇక ఆ ఉత్తరాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం బట్వాడా చేయలేని పరిస్థితుల్లో అటువంటివన్నీ కూడా ఉత్తరాలు వి విల్ సెండ్ ఇట్ టు ఆర్ఎల్ఓ. అంటే అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ దీస్ ఆర్టికల్స్ కుడ్ నాట్ బి డెలివర్డ్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. All those letters will be sent to return letter office, which is located in the circle headquarters. అయితే అక్కడ the items that remained to the addressee as well as the sender shall be detained. అంటే not delivered, remained as undelivered అండి, remained undelivered either to the addressee or to the sender. ఎవరికి చేరలేదు అది. ఇక వాటినన్నింటినీ ఏం చేస్తారండి, అటువంటి ఉత్తరాలన్నీ కూడా షల్ బి డీటైన్డ్ అట్ ఆర్ఎల్ఓ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్, మరి ఎంతకాలం ఉంచుకోవాలి, సంవత్సరాల తరబడి ఎలా ఉంచుతారంటే దే హ్యావ్ గివెన్ ఏ క్లారిఫికేషన్ అండి. అంటే దే హ్యావ్ గివెన్ సర్టన్ పీరియడ్ 15 days వెన్ దే ఆర్ అన్అకౌంటబుల్ ఆర్టికల్స్. అన్అకౌంటబుల్ మీన్స్ ఆర్డినరీ లైక్ దట్. అన్అకౌంటబుల్ ఆర్టికల్స్ అన్నిటిని కూడా 15 రోజులు డిటెన్షన్లో ఉంచుతారు. ఆ తర్వాత 30 రోజులు 30 days వెన్ దే ఆర్ అకౌంటబుల్ ఆర్టికల్స్. When they are accountable articles, they will keep for 30 days. After that, whatever the directions are there from Director General and through Circle Office, they will dispose of the letters as directed by the higher officials. ఏదైతే మనకు మామూలుగా అయితే అన్అకౌంటబుల్ ఐటమ్లు అయితే 15 రోజులు ఉంచుతారు, అకౌంటబుల్ ఐటమ్లు అయితే 30 రోజులు ఉంచుతారు. తర్వాత వాటిని ఎలా డిస్పోజ్ చేయాలో మనకు పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు డిస్పోజ్ చేస్తారండి. ఇది ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం చాలా ఉందండి. మీరు కూడా నోట్ చేసుకోండి. బీ ఇన్ టచ్ అనమాట. ఇట్లాంటి ఇవైతే మొన్న కూడా నేను ఫిర్యాదు చేయడం ఎలా అనేది కూడా ఒక వీడియో చేశానండి. ఇవే మనకు హైలైట్ కావచ్చండి ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్కు. ఎందుకంటే ఈ రెగ్యులేషన్స్ పార్ట్ని కూడా తీసుకుంటారు అనేది మనకు అందరికీ తెలిసిపోయింది. కాబట్టి దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ ముఖ్యమైనవన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేసి ఇవ్వవచ్చు అనేది నా భావన అండి. మీరు ఇట్లాంటి వీడియోలు నేను చేస్తూనే ఉంటానండి టిల్ ఎగ్జామ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ వాల్యూమ్స్ ఆల్సో అండ్ మ్యాథ్స్ జీకే ఆల్సోనండి. చిన్న చిన్న హింట్స్ ఏమున్నాయో అవి చెప్తాను. దయచేసి మీరు చూడండి, మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన అందరు ఫ్రెండ్స్కు పంపండి, అన్ని గ్రూప్స్కు పంపండి, అందరినీ ఎక్కువ మందిని సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎగ్జామ్ పర్పస్కు మీకు ఎగ్జామ్ కోసం ఉపయోగపడేది. దీన్ని మీరు కూడా ఒకసారి చూడండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోలో కలుస్తున్నాను.